పచ్చని పాడి పంటలను లేఅవుట్ల పేరుతో నాశనం చేయడమే కాకుండా ఫ్లాట్ల పేరుతో కోట్ల రూపాయల నల్లధనాన్ని చేతులు మార్చుతూ ప్రభుత్వానికి చెల్లించవలసిన పబ్లిక్ ప్లేసును సైతం రియల్టర్లు రాబందుల్లా ఆరగిస్తున్న నిమ్మకు నీరుతున్నట్లు సోద్యం చూస్తున్న సంబంధిత అధికారులు. ఇప్పటికే మున్సిపల్ శాఖ మంత్రి పలుమార్లు అక్రమ వెంచర్లపై ఉక్కుపాదం మోపినా సంబంధిత అధికారుల్లో చలనం కనిపించడం లేదు. అనధికార లేఅవుట్లో అమ్మకాలు కొనుగోలుకు వీలు లేకుండా రిజిస్ట్రేషన్ చేయబడవని, ఎటువంటి భవన నిర్మాణాలు అనుమతులు మంజూరు చేయబడవని, అదేవిధంగా మౌలిక వసతులు కరెంటు, నీరు, రోడ్లు, డ్రైనేజ్ సదుపాయాలు కల్పించబడవని నెల్లూరు నగరపాలక సంస్థ హెచ్చరిస్తోంది. అయితే ఈ హెచ్చరికలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఆచరణలో అందని ద్రాక్షలా కనిపిస్తున్నాయి. సామాన్యులపై చిరుతపులలాగా రెచ్చిపోతున్న పలువురు అధికారులు రియల్టర్లపై ఎందుకని చర్యలు తీసుకోవడం లేదో తేలాల్సి ఉంది. వివరాలకు వెళితే నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం గుడిపలపాడు రెవెన్యూ నారాయణపేటలోని సర్వే నెంబర్ 341, 345, 346, 347, 348, 349, 350, 351, 352, 365, 366 నెంబర్లతో దాదాపు 35 ఎకరాల వ్యవసాయ భూమిని ప్రభుత్వ అనుమతులు లేకుండా ఫ్లాట్లుగా మార్చి కోట్లు సొమ్ము చేసుకున్న లేఅవుట్ యాజమాన్యం పబ్లిక్ ప్లేస్ను సైతం ఆరగించాడు. 5 హెక్టార్ లోపల లేఅవుట్ అయితే 10% పబ్లిక్ ప్లేస్ మరియు 5% యుటిలిటీస్కి, 2% ఎనిమిటీస్కి మొత్తం 12.5% స్థలాన్ని ప్రభుత్వానికి ఇవ్వాలి. 5 హెక్టార్ల పైన లేఅవుట్ అయితే 10% పబ్లిక్ ప్లేస్ మరియు 1% యుటిలిటీస్కి, 3% ఎమ్యూనిటీస్కి మొత్తం 14% స్థలాన్ని ప్రభుత్వానికి ఇవ్వాలి. ఇక్కడ కనిపిస్తున్న గ్రీన్ పార్క్ సిటీ దాదాపు 35 ఎకరాల్లో ప్లాట్లు వేయడం జరిగింది. మొక్కుబడిగా 35 ఎకరాలకు గాను ఇక్కడ కనిపిస్తున్న వాటర్ స్టోరేజ్కి 30 అంకణాలలోపు స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించి పబ్లిక్ ప్లేస్ స్థలాన్ని కోట్లకు అమ్ముకొని సొమ్ము చేసుకున్న వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంతటి ఘరానా మోసానికి పాల్పడిన వారిపై సంబంధిత అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.